మంచిని మంచిగానే చెప్పుకోవాలి. చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఇక్కడ 2 కీలకమైనటువంటి అంశం ఏంటంటే కొన్నిసార్లు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక ముస్లిం అతను ఊసాడు, లేకపోతే టాయిలెట్ పోసాడు ఇది. అది ఖచ్చితంగా వాళ్ళు మత పిచ్చతో చేసింది. దాన్ని విమర్శించడంలో తప్పే లేదు. అలాగే కొన్ని చోట్ల మురికి నీళ్ళని చల్లుతున్నారు అన్నటువంటి దాంట్లో ఏం చెప్తున్నారంటే ముస్లిం వ్యక్తినే ప్రస్తావిస్తున్నారు. అట్లాంటిది ఒకటి తాజాగా జరిగినటువంటి సంఘటన మహారాష్ట్రలో ఒకటి వైరల్ అవుతోంది. సజ్జన్ అనేటటువంటి వ్యక్తి మురికి నీళ్ళులో ఫ్రూట్స్‌ని కడిగి అక్కడ పెడుతున్నాడు. ఆ విషయాన్ని అక్కడోళ్ళందరూ లోకల్స్ అందరూ ప్రొజెక్ట్ చేసేటప్పటికి, "ఆ నీళ్ళే నేను తాగను కూడా తాగుతాను. మంచినీళ్ళు దొరకట్లేదు బయట. ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేకపోతున్నానంటూ" ఆ నీళ్ళని తాగి చూపించాడు. అయితే అదే ప్రాంతంలో ఉన్నట్టు మిగతా వ్యాపారులు కూడా అట్లాంటి మురికి నీళ్ళతోనే కడుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ తప్పు మతం ఆధారంగా చేశాడా? ఎందుకంటే అతను ముస్లింలకు కూడా అదే పళ్ళు అమ్ముతాడు. కాబట్టి మతం ఆధారంగా చేశాడా? అక్కడ స్కేర్సిటీ ఆధారంగా చేశాడా? అది తప్పే ఖచ్చితంగా అమ్మడం. ఆ రూట్‌లో చర్చ జరగాల్సింది.